వెల్కమ్ టు యూనిపే. ఈ యూనిపే బిజినెస్ 45 minutes లో ఇంకా తొందరగా వీలైన తొందరగా మనం క్లోజ్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్స్ టు ఆల్ ది లీడర్స్, స్టే ట్యూన్. సో ఈ యూనిపే ప్లాన్ లో అసలు ఏముంది, ఎందుకు మనం యూనిపే చేయాలి అనే విషయాలు మీరు అందరూ తెలుసుకోపోతారు. ఇక్కడ ఈ 45 minutes లో యూనిపే ఒక ప్లాన్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, సర్వీస్ ఏంటి అనేది మనందరూ కూడా ఒక 45 minutes లోపు తెలుసుకుంటామండి. సో అందరికీ సుస్వాగతం. ప్లాన్ లో కొద్దిగా స్టిక్ ఆన్ అవ్వండి, కాన్సన్ట్రేటెడ్ గా. 45 minutes లో కొన్ని విషయాలు మనము వాల్యుబుల్ విషయాలు తెలుసుకోబోతాం. సో నెక్స్ట్ బాలాజీ సార్. సో యూనిపే సింబల్ చూడండి, మీకు బీ హ్యాపీ. ఓకే, చాలా సంతోషంగా మనం ఇక్కడ పనిచేయచ్చు. సో అబౌట్ యూనిపే సార్, వర్టికల్ గా ట్రై అవుదా సార్ స్క్రీన్? నేను చేస్తుంటాను, మాట్లాడాను సార్, మీరు కంటిన్యూ. ఓకే, సో అబౌట్ అస్. Unipe Digitals Private Limited is an MCA registered company అండి, ఫౌండెడ్ ఇన్ 2021. మన యూనిపే వచ్చేసి 2021 లోనే స్థాపనమైంది. ఈ హెడ్ క్వార్టర్స్ వచ్చి జైపూర్, రాజస్థాన్ లో ఉంటుందండి. సో వీళ్ళు ఒక స్ట్రాంగ్ విజన్, ఓకే, స్ట్రాంగ్ విజన్ తో అందరికీ ఆర్థిక స్వతంత్రం ఇవ్వాలని, న్యాయబద్ధంగా నీతిబద్ధంగా ఇవ్వాలనేది వాళ్ళ మిషన్ సార్. సో హ్యాపీగా ఎవరైనా సరే ఇక్కడ పనిచేసుకోవచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు. So we are not just a direct selling company, we are a mission driven movement that empowers individuals a life of dignity, self reliance and purpose. Our platform provides opportunities for people from all over walks of life to unlock their potential and build a sustainable source of income. So ప్రతి ఒక్కరు ఇక్కడ ఆర్థిక స్వతంత్రంగా, న్యాయబద్ధంగా ఇక్కడ పొందొచ్చండి. సో నెక్స్ట్ సార్, విజన్ ఎంపవర్. విజన్ వచ్చేసి ఎంపవర్ యూజర్స్ విత్ లెర్నింగ్ అండ్ ప్రొవైడ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ టు యూజర్స్, సపోర్ట్ రీటైల్ బిజినెస్, సేవింగ్ ఫ్రమ్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పెన్సెస్. సో మన యూనిపే విజన్ ఏంటంటే అందరికి కూడా నేర్పిస్తూ, ఇక్కడ సరే కనిపించట్లేదు, ఓకే, నేర్పిస్తూ ముందుకెళ్ళాలనేది ఒక విజన్ సార్. సో యూనిపేల ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశం ఉంది, ప్రతి ఇండివిజువల్ కి ఇక్కడ అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో అది ముందు చూస్తాం సార్. సార్ నెక్స్ట్ సార్, క్లారిటీ. సో నో అబౌట్ యూనిపే. సో యూనిపే వచ్చి రిజిస్టర్డ్ కంపెనీ అంటే రిజిస్టర్డ్ ఇన్ ఎంసీఏ నంబర్ మీరు చూడగలుగుతారు. చాలా కంపెనీస్ మనకి రిజిస్టర్డ్ అయింది చెప్తారు, కానీ ఆ నంబర్స్ అని ఇక్కడ ఏమి కనిపించదు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు బ్రహ్మాండంగా నంబర్ కూడా కనిపిస్తుంది, ఎంసీఏ రిజిస్టర్డ్ నంబర్ కూడా. సో హెడ్ ఆఫీస్ వచ్చి జైపూర్, రాజస్థాన్ లో ఉంటుందండి. మనకి ప్రొడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అండి. మనం యూనిపే వచ్చి ప్రొడక్ట్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో మనకి అదే విధంగా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంటుంది జైపూర్ లో, రాజస్థాన్ లో అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ కామర్స్ పోర్ట్రేట్ యూనివా అండ్ యూనిడ్యూల్ కూడా ఉంటుంది. సో ఇన్ హౌస్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ టెక్నికల్ టీమ్ కూడా ఉంటుందండి మనకి. సో అదే విధంగా మనకి యూనిసేవ ఫౌండేషన్, వన్ స్టెప్ టువర్డ్స్ హ్యుమానిటీ అని కూడా మనకు ఉంటుంది. అంటే మనకి సంపాదించేది కాదు, ఆర్థికంగా మనం సంపాదించేది కాదు, ఒక మానవతా దృక్పథంతో కూడా మనం సేవ్ చేయాలనేది కంపెనీ ఒక విజన్ అండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి మేనేజ్మెంట్ ప్రొఫైల్, యూనిపే ఒక ప్రొఫైల్ అయితే మన ఎండి గారు ఎస్కే యాదవ్ సార్, సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. అదేవిధంగా మిస్టర్ అంకుర్ మాథూర్ సార్, అంటే ప్రొడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మన న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఇదన్నీ ఇతను సార్ పర్యవేక్షణలో అన్ని కూడా టెస్ట్ అయి బయటకు వస్తుంది. సో నెక్స్ట్ సార్, సో ఇక్కడ లీగల్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సర్టిఫికేట్, అదేవిధంగా ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్ని ఉన్నాయండి. సో ప్రతి ఒక్క కంపెనీ మనం ఏదో పనిచేసేది లీగల్ గా ఉందా లేదని తెలుసుకోవడానికి ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఆ బ్రాండ్స్. సో ఆ బ్రాండ్స్ వచ్చేసి మనకి యూనివా, యూనిడీల్, అట్లాగే యూడిపే, న్యూట్రాషది. సో ఈ మూడు మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది, మనం రాబోయే స్టేజ్లో చూద్దామండి. అదేవిధంగా మన సర్వీసెస్, ఆ సర్వీసెస్. సో సర్వీసెస్ చూసుకున్నట్టయితే మనకి మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్, ట్రైన్ బస్ బుకింగ్, హోటల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, క్రెడిట్ కార్డ్, అఫిలియేట్ సర్వీసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ క్లోతింగ్. ఇలాంటి విధమైన సర్వీసులు మనం ఇక్కడ పొందబోతున్నాం. సార్ నెక్స్ట్ సార్,
ఇక్కడ చూసినట్టయితే మనకి మన ప్లే స్టోర్ లో యాప్ అవైలబుల్ ఉంటుందండి. సో ప్లే స్టోర్కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకొని మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఎవరైతే ఒక లింక్ షేర్ చేస్తారో ఆ లింక్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్కి వెళ్ళి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, మన యూటీపే యాప్ వచ్చేసి మన మొబైల్ అంటే మొబైల్ స్టోర్ ప్లే స్టోర్ లోనే అవైలబుల్, అదే విధంగా యాప్ స్టోర్ యాపిల్ యాప్ దీంట్లో కూడా మొబైల్ అవుతుందండి, అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ పవర్ ఆఫ్ యూటీపే యాప్, సో ఏ విధంగా ఇది మనకి హెల్ప్ చేస్తుందంటే చూడండి, లోపలికి వస్తే ఫ్రీ సైన్ అప్ అండి. ఇక్కడ ఎవరు కూడా ₹1 డబ్బులు పెట్టకుండా ఫ్రీ సైన్ అప్ చేసుకోవచ్చు అండి. సో సైన్ అప్ చేసుకున్న తర్వాత యూటిలిటీ సర్వీసెస్, క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అండ్ 100% సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ అండి. ఇక్కడ ఫాస్ట్ అండ్ రిలయబుల్ ట్రాన్సాక్షన్స్ అండ్ SSL ఎన్క్రిప్షన్. సో మన వెబ్సైట్ మన యాప్ అయితే ఫుల్ సెక్యూర్డ్ గా ఉంటుందండి. మనకి ఎటువంటి డౌట్ లేకుండా, మనకి ఏమైనా ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి SSL ఎన్క్రిప్షన్ తో ఉంటుంది. దెన్ అన్లిమిటెడ్ రెఫర్ అండ్ ఎర్న్, ఇన్స్టెంట్ విత్డ్రాల్ 24/7. అంటే ఇక్కడ మీకు ఈ రెండు మొబైల్ యాప్స్ కనిపిస్తున్నాయి అనుకున్నారు. ఇక్కడ జస్ట్ మనకి ఈ రెండు ఒకటేనండి. ఇక్కడ రెండు విధాలు మన ప్రొడక్ట్స్ సర్వీస్ ఇస్తుంది అనేది ఇది నాకితం. సో ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ బేస్డ్ ఇది మనకు దొరుకుతుంది. నెక్స్ట్ హౌ టు స్టార్ట్. సో ఈ యూటీపేలో మీరు లాగిన్ అవ్వాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇన్వైట్ చేసారో వాళ్ళ లింక్ వస్తుందండి. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి ప్లే స్టోర్ రీడైరెక్ట్ చేస్తుంది. రీడైరెక్ట్ చేసిన తర్వాత అక్కడ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ కేవైసీ అయినా మీ మొబైల్ నంబరు, మెయిల్ ఐడి ఇతది అన్ని కూడా కరెక్ట్ గా కేవైసీ వితౌట్ నిక్ నేమ్స్ కరెక్ట్ గా మీరు ఇచ్చేసి తర్వాత మీకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది. దాని ముఖాంతరంగా మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత యాప్ ఓపెన్ అవుతుందండి. సో ఈ విధంగా నెక్స్ట్ సార్, సో ఎప్పుడైతే మీరు సైన్ అప్ అవుతారో, సైన్ అప్ అయిన వెంటనే మీకు సైన్ అప్ బోనస్ కింద 100 యూనిక్ క్యాష్. సో సైన్ అప్ చేసిన వెంటనే మీకు అది దొరుకుతుంది ఫ్రీగా. తర్వాత మీకు ఎవరైతే రెఫర్ చేస్తారో, మీకు రెఫర్ చేసినప్పుడు వాళ్ళు కూడా 100 యూనిక్ క్యాష్ లభిస్తుందండి. దెన్ యూటిలిటీ సర్వీస్ క్యాష్ బ్యాక్ చూసినట్టయితే ఇక్కడ మనకి సెల్ఫ్ 9% వస్తుందండి. ఈ సెల్ఫ్ 9% లో 6% అనేది యూనిక్ క్యాష్ అండ్ 3% అనేది మనకి INR లో వస్తుందండి. సో అదే విధంగా ఈ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, దీని ఇన్సూరెన్స్ చూసినట్టయితే 5% సెల్ఫ్ వస్తుంది. అదే విధంగా మనకి 1 to 5 levels 0.07% మొబైల్ రీఛార్జ్ గాను, డిటిహెచ్ రీఛార్జ్ గాను 0.07% కమిషన్ లభిస్తుందండి. అదే విధంగా అప్ టు 15 levels వరకు ఈ విధంగా టోటల్ గా మనకి 10% దొరుకుతుందండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అనేది 2500 వరకు మనకి అన్లిమిటెడ్ గా ఉంటుంది. ఆ తర్వాత చేంజ్ చేశారు. ఆ తర్వాత మీకు 2500 తర్వాత మీరు ఎంతైనా యూనిక్ క్యాష్ పొందొచ్చండి. అదే విధంగా మనకి న్యూట్రాష్ అది సో చేంజ్ చేయండి. మరి ఇది మనకి నాకు డిస్టర్బ్ గా ఉంది, ఇది కనబడలేదు సరిగా. ఓకే, న్యూట్రాష్ అది ద రియల్ నేచర్. సో ఇక్కడ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండి. సో మన న్యూట్రిషన్ అది మనం వాడుకోగలిగితే మనము వచ్చే ఒక హెల్త్ ఛాలెంజెస్ అన్ని కూడా ఇక్కడ కాపాడుకోవచ్చు అండి. సో యూనిపే ద్వారా అది మనం పొందొచ్చు. సార్ నెక్స్ట్ సార్, సో మనకి ఈ విధంగా మనకి యూనిపే వారి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అని ఉందండి. సో స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ జైపూర్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మన ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసి మనకి ప్రాపర్ గా సర్టిఫైడ్ ఉంటాయండి. ఇక్కడ ఐ సర్టిఫికేట్స్ అని, ల్యాబ్ సర్టిఫైడ్ అండి, GMP సర్టిఫైడ్ అని, ISO సర్టిఫైడ్, SSA సర్టిఫైడ్ అన్ని కూడా వచ్చింది. ఈ విధంగా మనకి ప్రొడక్ట్స్ ఏదైతే ఉంది ఇదన్నీ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అండి. ఓకే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో మనము హెల్త్ కాన్షియస్ ఉన్నట్టయితే ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడుకుంటూ మనము హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చండి. సో ఈ రోజు మనం సంపాదన మీద పడి అందరూ కూడా హెల్త్ మర్చిపోతున్నాము. సో ఇక్కడ మనం ఉన్నట్టయితే మనకి హెల్త్, వెల్త్ అన్ని కూడా వస్తుందండి. ఈ విధంగా మనకి చూడండి, మీరు చూస్తున్నట్టు సూపర్ బెర్రీ, ఉమెన్ కేర్, డిటాక్స్ టీ, అదే విధంగా మనకి యాపిల్ సీడర్ వెనిగర్, మెన్స్ స్క్వేర్, ఇలా రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అదే విధంగా మనకి ఈ మధ్యనే మనకి మొరింగా, స్పిరులినా కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ మనము రెగ్యులర్ గా వాడుతూ మనల్ని ఆరోగ్యం మనం చూసుకోగలుగుతాము. నెక్స్ట్ సార్, సో బేసిక్ గా మనకి వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన వాటర్ వచ్చేసి 70% మన బాడీలో వాటర్ రిక్వైర్మెంట్ ఉందండి. వాటర్ ఏ విధంగా మనకి యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మనం తాగే రకాలన్నీ RO వాటర్ అండి. మనకి pH లెవెల్ అంటే 4 to 6 మెయింటైన్ అవుతుంది.
సో ఈ జగ్ మనం ఏదైతే మన యూనిపే ప్రొవైడ్ చేసిన జగ్ ఏదైతే ఉందో ఆల్కలైన్ జగ్, ఇది pH లెవెల్ 9 మెయింటైన్ చేస్తుందండి. సో మనకి ఏదైతే ఆర్ఓ వాటర్ తీసుకొని దీంట్లో మనము ఆ వాటర్ దాంట్లో పోసుకొని తాగినట్టయితే అది కంప్లీట్ గా క్లియర్ అయ్యి pH 9 వరకు మనకి లభిస్తుంది. ఈ వాటర్ జగ్ ప్రతి ఇంట్లో ఉంటే మనం ఇంటాదిలో కూడా ఆరోగ్యం ఉండొచ్చండి. నెక్స్ట్ సార్. సో అప్కమింగ్ ప్రోడక్ట్స్ మనకి పర్సనల్ కేర్ ఆల్రెడీ మనకి సోప్స్, ఇది షాంపూ అంతా కూడా రిలీజ్ అయిందండి. ఓరల్ కేర్ పేస్ట్ కూడా అదే విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనము అసలు విజన్ ఏంటి చూసారు. ఇప్పుడు బిజినెస్ ప్లాన్, ఈ బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది కంపెనీలో అని మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో ఏ బిజినెస్ అయినా మనం బయట స్టార్ట్ చేసినట్టయితే చాలా ఛాలెంజెస్ ఉంటుంది ట్రెడిషనల్ మార్కెట్ లో. సో ఇక్కడ ఛాలెంజెస్ ఏముంటుంది, మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఇది అంటే, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సి వస్తుంది, దాంతో పాటు ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది బయట మార్కెట్ లో. అట్లాగే మనకి నాలెడ్జ్ అవసరం అవుతుంది. ఆ తర్వాత బిజినెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే స్కిల్స్ ఉండాలి, అదేవిధంగా కొత్త ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇవన్నీ చేసినా కూడా మనకి రిస్క్ అనేది ఉంటుందండి ఇక్కడ. సో ఈ రిస్క్ అన్ని ఏమీ లేకుండా మన యూనిపేలో మనం బిజినెస్ చేయగలిగితే మన అడ్వాంటేజెస్ ఏముంది అని ఈ విధంగా చూస్తామండి ఇక్కడ. సో ఇక్కడైతే యూనిపేలో బిజినెస్ చేసే వారికి అడ్వాంటేజెస్, అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ ఉంటుందండి ఇక్కడ. సో నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. ఈ బిజినెస్ చేయడానికి మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. సో అదే విధంగా నో ఆఫీస్ రిక్వైర్డ్. మీకు ఎటువంటి ఆఫీసు, బర్డెన్, రెంట్ దీంతో ఏమీ పని లేదండి. మీరు ఎక్కడి నుంచైనా బిజినెస్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచైనా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. అదే విధంగా టార్గెట్ లేదండి ఇక్కడ. ముఖ్యమైనది టార్గెట్ లేదు. బయట మనము పనులు చేసినా బిజినెస్ చేసినా మనకి టార్గెట్ ఉంటుంది, ఇక్కడ టార్గెట్ లేదు. ఈ టార్గెట్ మీరే ఫిక్స్ చేసుకుంటారు ఇక్కడ. సో ఇక్కడ అదే విధంగా నో రిస్క్ టు బి టేకన్. మీకు ఎటువంటి రిస్క్ ఉండదండి ఇక్కడ. జస్ట్ మీరు రిస్క్ లేకుండా ఇక్కడ వ్యాపారం చేసి అన్లిమిటెడ్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్. సో అదే విధంగా బెనిఫిట్స్ చూసినట్టయితే మనకి యూనిపేలో మనం వర్క్ చేసినట్టే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ రీటైల్ ప్రాఫిట్ ఉంటుందండి, ఇక్కడ లెవెల్ ఇన్కమ్ ఉంటుంది, రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, రివార్డ్ అండ్ టూర్ ఇన్కమ్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ అండ్ యూనిక్ క్యాష్, ఆఫర్స్ అండ్ రివార్డ్స్, రికగ్నైజేషన్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకున్నానంటే, మనము అన్ని కూడా బయట ఒక రకంగా దొరికినట్టయితే కూడా మనకి రికగ్నైజేషన్ అనేది దొరకదండి, ఎక్కడ కూడా గుర్తింపు అనేది దొరకదు. అదేవిధంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక మంచి ఇది ఏదైతే ఉందంటే రికగ్నైజేషన్, ప్రతి ఒక్క దానికి మనని రికగ్నైజ్ చేస్తారు. ఆ విధంగా చాలా సంతోషంగా ఉంటుంది. సో ఆ విధంగా ఈ బెనిఫిట్స్ అన్ని ఇక్కడ పొందొచ్చు. నెక్స్ట్ సార్. సో ఇక్కడ లెవెల్ ఇన్కమ్ చూసినట్టయితే మనకి 40% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి ఫస్ట్ లెవెల్లో. టోటల్ గా 75%. ఇక్కడ 11-1 లో అయితే మీకు 40% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగితే మీకు పేఅవుట్ 200 రూపీస్, 11-2 లో 8% డిస్ట్రిబ్యూషన్ చేస్తే 40 రూపీస్, లెవెల్ 3 లో 5% డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు 25 రూపీస్, లెవెల్ 4 లో 4% డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది 20 రూపీస్ దొరుకుతుంది మీకు, లెవెల్ 5 లో 3% డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు 15 రూపీస్ దొరుకుతుంది, లెవెల్ 6 నుంచి 11-10 వరకు 2% డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు మీకు 10 రూపాయలు లభిస్తుంది. తర్వాత 11 to 15 లెవెల్స్ చేసినప్పుడు 5 రూపీస్ లభిస్తుందండి. అండ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి క్యాల్కులేట్ ఆన్ ఎస్వి. అంటే మనం ఏదైతే పర్చేస్ చేస్తామో ఎస్వి మీద క్యాల్కులేట్ అవుతుంది. మనం పర్చేస్ చేసినప్పుడు ప్రతి ఒక్క 1000 రూపీస్ మనకి 500 ఎస్వి యాడ్ అవుతుందండి. నెక్స్ట్ సార్. సో లెవెల్ ఈ విధంగా మనకు ఇన్కమ్ తీసుకోవాలంటే అన్ని 15 లెవెల్స్ ఇన్కమ్ తీసుకున్నట్టయితే ఒక చిన్న క్రైటీరియా ఉందండి. సో ఈ లెవెల్ ఇన్కమ్ అంతా కూడా ఏ విధంగా తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్క డైరెక్ట్ స్పాన్సర్ ఇవ్వగలిగితే మీకు 3 లెవెల్ ఇన్కమ్ ఓపెన్ అవుతుందండి. 15 లెవెల్స్ లో ఫస్ట్ ఒక్క డైరెక్ట్ స్పాన్సర్ మీ అండర్లో రాగానే 3 లెవెల్ ఇన్కమ్ అనేది మీకు అచీవ్ చేసుకోవచ్చు, మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ డైరెక్ట్ స్పాన్సర్ అంటే రెండో స్పాన్సర్ మీరు ఇవ్వతే 6 లెవెల్ ఇన్కమ్ ఓపెన్ అవుతుంది. తర్వాత థర్డ్ డైరెక్ట్ స్పాన్సర్ వచ్చినప్పుడు మీకు 9 లెవెల్ ఇన్కమ్ ఓపెన్ అవుతుందండి. ఫోర్త్ డైరెక్ట్ స్పాన్సర్ మీకు వచ్చినప్పుడు 12 లెవెల్ ఇన్కమ్ మీకు ఓపెన్ అయిపోతుంది. ఫిఫ్త్ స్పాన్సర్ ఎవరైతే మీకు వస్తారో అప్పుడు 15 లెవెల్ ఇన్కమ్, ఏదైతే మన కంపెనీ అనౌన్స్ చేసిందో 15 లెవెల్స్ ఇన్కమ్ కూడా మనకు ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనము బయట ఎంతో కష్టపడి మనకి లక్షలు పెట్టి మనం వ్యాపారం చేస్తుంటాము, అక్కడ మనకి చాలా తక్కువ ఇన్కమే ఉంటుంది ఇప్పుడు ఉండే కాంపిటీషన్ వరల్డ్ లో. చూడండి, ఒక్క 5 మెంబర్స్ అంటే మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఒక్క 1000 రూపీస్ ప్రోడక్ట్ కొని ఆ విధంగా లోపల డిస్ట్రిబ్యూషన్ తీసుకొని వచ్చిన తర్వాత మనం 5 మెంబర్స్ కి ఇంట్రొడ్యూస్ చేయగలిగితే మనకి 15 లెవెల్స్ లో మనకి ఇక్కడ ఇన్కమ్ దొరికే అవకాశం ఉందండి. సో ఇక్కడ సెల్ఫ్ ప్రీ పర్చేస్ చూసుకున్నట్టయితే 200 ఎస్వి అండి.
200 ఎస్వి మనం ప్రతి నెల మనం పర్చేస్ చేయగలిగితే మనకి సెల్ఫ్ రీపర్చేస్ ఇన్కమ్ కూడా వచ్చేస్తుందండి మన టీం ద్వారా. సో ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్. సో పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఏ విధంగా ఉంటుందండి, మనం సెల్ఫ్ రీపర్చేస్ చేసినప్పుడు 5% పే అవుట్ టు 25 రూపీస్ వస్తుంది మీకు. ఆ తర్వాత లెవెల్ 1 లో అంటే ఈ విధంగా మనకి లెవెల్ ఇన్కమ్ అక్కడ 2 ఇన్కమ్ కూడా మీకు టాలీ చేస్తే రీపర్చేస్ కూడా అదే విధంగా ఉంటుందండి. సో ఫస్ట్ లెవెల్లో 40% డిస్ట్రిబ్యూషన్ 200 రూపీస్ మీరు 5 మెంబర్స్ కి మీరు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మీ పేఅవుట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుందండి. లెవెల్స్ 2 లో 8% డిస్ట్రిబ్యూషన్ 40 రూపీస్ పేఅవుట్ 25 మెంబర్స్ మీ టీం అంటది అక్కడ 1000 రూపాయలు లభిస్తుంది. అదేవిధంగా లెవెల్ 3 లో 5% డిస్ట్రిబ్యూషన్ మీ టీంలో 25 మెంబర్స్ వచ్చి ఉంటారు. సో ఈచ్ 5 మెంబర్స్ చెప్పింటే అదేవిధంగా టోటల్ టీం వచ్చేసి 125 మెంబర్స్ ఉంటారు, మీకు 3125 రూపాయలు పేఅవుట్ వచ్చి ఉంటుంది. సో లెవెల్ 4 లో 4% డిస్ట్రిబ్యూషన్ అండి 20 రూపీస్ వస్తుంది మీకు ఒక రెఫరల్ కి మీ టీం చేసిన ద్వారా. అక్కడ 625 మెంబర్స్ టీం అయింటారు, మీకు 625 మెంబర్స్ టీం అయినప్పుడు మీకు పేఅవుట్ వచ్చేసి 12,500 రూపీస్ వచ్చి ఉంటుంది. ఈ విధంగా మనకి 10 లెవెల్స్ ఇన్కమ్ ఇక్కడ చూసినట్టయితే మనకి సుమారు 9,76,50,250 రూపాయలు లభిస్తుంది. అంటే టోటల్ గా చెప్పొచ్చు, ఇక్కడ మనకి టైం లేదు కాబట్టి కొద్దిగా ఫాస్ట్ గా కవర్ చేయడానికి చూస్తున్నాను. అయితే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ అండి, చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, ఒక 1000 రూపాయల్లో మనం లాగిన్ చేసుకొని మనం ఒక 5 మెంబర్స్ 5 మ్యాట్రిక్స్ లో ఇది బిజినెస్ తీసుకెళ్ళగలిగితే చూడండి 15 లెవెల్స్ వచ్చేసరికి మనకి దగ్గర 10 కోట్లు వస్తుంది. ఏ వ్యాపారంలో లేదు ఇక్కడ ఈ రోజు. అంటే కొంత కోట్లు పెట్టింటారు, లక్షలు రావట్లేదు, లక్షలు పెట్టింటారు, వేలలు రావట్లేదు. అంటే ఎంతో ఇబ్బంది కాంపిటీషన్ తో మనం బయట సంపాదిస్తున్నామండి. ఇక్కడ చాలా సింపుల్ గా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకొని సో కనెక్ట్ అయ్యి దీన్ని 5 to 10 మెంబర్స్ స్టార్టింగ్ లో చేస్తే మీకు ఈ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సార్. సో ఇట్లా చూసినట్టయితే మనము ర్యాంక్ అండ్ రాయల్టీ ఇన్కమ్ అంటే మనం చేసిన పనికి ఒక గుర్తింపు లభిస్తున్నారు కదా, ఆ గుర్తింపుతో పాటు మనకి ఎంకరేజ్ చేయడానికి రాయల్టీ ఇన్కమ్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ రాయల్టీ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందని మనము నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. నెక్స్ట్ సార్. సో ఫస్ట్ మీరు ఎప్పుడైతే మీరు లాగిన్ అయ్యి ఒక 10 మెంబర్స్ తీసుకురాగలుగుతారో వాళ్ళ ద్వారా మీకు ఒక లాగిన్ కంటే మీకు ఒక రెఫరల్ కి 500 ఎస్వి వస్తుందండి, 1000 రూపీస్ మీరు పెట్టుకోగలిగే ఆర్డర్. సో అదేవిధంగా 5000 ఎస్వి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీరు బ్రాంజ్ అవుతారండి. బ్రాంజ్ అయిన వెంటనే మీకు రాయల్టీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి. అంటే మీ ప్రమేయం లేకుండా కూడా రాయల్టీ. నిన్న నాకు రాయల్టీ వచ్చి బ్రాంజ్ రాయల్టీ వచ్చి దగ్గర 10 రూపాయలు వచ్చిందండి. సో మనం నిద్రపోతున్నాం వచ్చే అమౌంట్ అది. అంటే మనం మేల్కోవాల్సిన అవసరం లేదు, మనం చేసిన పనికి మనం నిద్రపోతుంటా కూడా డబ్బులు వచ్చే మార్గం అండి ఇది. ఎంత బాగా చూసుకున్నారు. అయితే అదేవిధంగా 2% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా రివార్డ్ చూసుకుంటే బ్రాండెడ్ టీ షర్ట్, యూనిపే బ్రాండెడ్ టీ షర్ట్ వస్తుంది బ్రాంజ్ డైరెక్ట్ మీరు ఎప్పుడైతే 5000 ఎస్వి అచీవ్ చేస్తారు. నెక్స్ట్ సార్. సో అదేవిధంగా లెవెల్ 2 లో సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మీరు 25,000 ఎస్వి జరిగి ఉండాలంటే మీ సెకండ్ లెవెల్లో. ఆ సెకండ్ లెవెల్ ఎప్పుడైతే ఎస్వి 25,000 జరిగి ఉంటుందో మీకు రాయల్టీ ఇన్కమ్ 1.5% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు దొరుకుతుంది. అదేవిధంగా రివార్డ్ చూసుకున్నట్టయితే మీకు మొబైల్ ఫండ్ అండి 15,000 రూపీస్ కాస్ట్ మొబైల్ ఫండ్. సో 2% మంత్లీ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఎవరైతే సిల్వర్ అన్నారో వాళ్ళందరికీ ఈ 2% అనేది షేర్ చేయడం జరిగింది. అదేవిధంగా టూర్ అండి, 1 డే ఎడ్యుకేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఫ్రీ అండి టోటల్ గా సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ సార్. సో థర్డ్ లెవెల్ గోల్డ్ ర్యాంక్ అండి. గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేయాలంటే మీకు మీ థర్డ్ లెవెల్లో 1,25,000 ఎస్వి అయిండాలి మీ బిజినెస్. సో అట్లా అయినట్టయితే మీకు రాయల్టీ ఇన్కమ్ 1.5% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్. అదేవిధంగా రివార్డ్ చూసుకుంటే ల్యాప్టాప్ ఫండ్ 40,000 వస్తుంది, కంపెనీ టర్న్ ఓవర్ 2% మంత్లీ. సో ఇక్కడ ఒక్క విషయం మీకు గుర్తు చేస్తానండి. సో మనకి ఇప్పుడు రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ రాయల్టీ ఇన్కమ్ వచ్చేసి మనం ఏ క్యాడర్ ర్యాంక్ లో ఉన్నామో అది మాత్రమే వస్తుందండి. ఇక్కడ రివార్డ్ చూసినట్టయితే మనకి గతంలో ఇప్పుడు సిల్వర్ ర్యాంక్ అచీవ్ చేసినప్పుడు మనకి మొబైల్ ఫండ్ వచ్చింది. ఆ మొబైల్ ఫండ్ మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. మీరు ఒకవేళ ఈ రోజు మీరు సిల్వర్ ఒక 10 days లో గోల్డ్ అయిపోయారు, గోల్డ్ అయిన తర్వాత నాకు ఈ సిల్వర్ రివార్డ్ వస్తుందని అన్న డౌట్ అవసరం లేదు మీకు, అది వస్తుంది ఇది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసినోడికి ల్యాప్టాప్ ఫండ్ 40,000 2% మంత్లీ వస్తుంది. ఇక టూర్ చూసుకున్నట్టయితే సార్ 1 night 2 days, ఓకే 1 night 2 days ట్రిప్ ఫ్రీ అండి, టోటలీ ఫ్రీ అండి గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసిన వాళ్ళకి. సో నెక్స్ట్ సార్.
నెక్స్ట్ అయితే లెవెల్ 4 అండి, ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేయాలంటే మనము మన అండర్లో మన టీంలో ద్వారా 6,25,000 ఎస్వి జరిగి ఉండాలండి ఆన్ 4th లెవెల్. సో అలా చేసినప్పుడు మనకి రాయల్టీ ఇన్కమ్ 1% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ ఇవ్వబడుతుందండి. సో ఇక్కడ రివార్డ్ చూసినట్టయితే బైక్ ఫండ్ 1 lakh అండి. వావ్. సో బైక్ టోటల్ గా మనము ఈ రివార్డ్ తోనే మనము బైక్ కొనేయచ్చు. అదేవిధంగా 1% మంత్లీ. సో ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ లో 1% ఎవరైతే ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయ్యారో వాళ్ళకందరూ కూడా షేర్ చేయబడుతుంది. అదేవిధంగా ఇక్కడ 2 nights and 3 days ఎల్టీపీ విత్ ట్రాన్స్పోర్టేషన్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్లాటినం ర్యాంక్ ఎప్పుడైతే మనం అచీవ్ అవుతామో మనకి 2 nights 3 days ట్రిప్ అనేది టోటల్ గా ఫ్రీ అండి విత్ ట్రాన్స్పోర్టేషన్ అండి. నెక్స్ట్ సో లెవెల్ 5 అయితే డైమండ్ ర్యాంక్ అండి. డైమండ్ ర్యాంక్ వచ్చేసి మీరు అచీవ్ అవ్వాలంటే మీ 5th లెవెల్లో మీకు 31,25,000 ఎస్వి జరిగి ఉండాలండి. అట్లా జరిగినట్టయితే మీకు రాయల్టీ ఇన్కమ్ వచ్చి 1% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ జరుగుతుంది. రివార్డ్ చూసుకున్నట్టయితే కార్ ఫండ్ 5 lakhs అండి. ఇక్కడ ఎవ్రీ మంత్ 1% చొప్పున మీకు ఇవ్వబడుతుంది. సో ఇక్కడ టూర్ చూసుకున్నట్టయితే 3 nights and 4 days అండి. మలేషియా టోటలీ ఫ్రీ. సో చూడండి, డైమండ్ డైరెక్ట్ అవ్వగలిగితే మనము మలేషియా కూడా వెళ్ళొచ్చు. ఓకే, దెన్ కమింగ్ టు 6th లెవెల్ క్రౌన్ డైమండ్. సో క్రౌన్ డైమండ్ అంటే మీ 6th లెవెల్లో 1,56,25,000 ఎస్వి జరిగినాలండి బిజినెస్. సో ఇక్కడ అట్లా అయినచో మీకు రాయల్టీ ఇన్కమ్ 1% టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. రివార్డ్ చూసుకున్నట్టు హౌస్ ఫండ్ అండి 12 లక్షలు 12 lakhs సిటీఓ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% ఎవ్రీ మంత్ మీకు వస్తుందండి. సో మనం కేవలం ఒక్క 1,000 రూపాయలు పెట్టి మనం లాగిన్ ఒక 5 మందికి చెప్పామండి. 5 మందికి ఈ బిజినెస్ మనం షేర్ చేయడం ద్వారా సో చూడండి ఈ రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఏ విధంగా ఉంది. అదేవిధంగా టూర్ చూసుకున్నట్లయితే 4 nights and 5 days అండి థాయిలాండ్ టూర్. సో మీరు చూడండి అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఎవరండి బయట మనం ఎంత బిజినెస్ ఇస్తామో అంత బిజినెస్ కూడా ఎవ్వరు కూడా మనల్ని పట్టించుకోవట్లేదు. జస్ట్ ఈ బిజినెస్ మనం వాడుకుంటూ ఆరోగ్యం పొందుతూ ఆదాయం పొందిన తర్వాత మనకి బయట ఫారిన్ ట్రిప్ కూడా ఇస్తున్నారు. సో గ్రేట్ కదండి. సో లెటెస్ అచీవ్ ఆల్. సో నెక్స్ట్ అయితే యూనిమార్ట్ అండి. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ అంతా యూనిపే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ తీసుకొచ్చండి. యూనిపే పార్ట్నర్ విల్ గెట్ 2% కమిషన్ ఆన్ ఫ్రాంచైజ్ of 25,000 and 3% కమిషన్ ఆన్ ఫ్రాంచైజ్ ఆఫ్ 50,000. సో ఇక 1 lakh కూడా వచ్చిందండి. ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే వాళ్ళు 25,000 అయితే మీకు 2% ఇన్కమ్ అది కమిషన్ అనేది, అండ్ 50,000 ఎవరైతే ఫ్రాంచైజ్ వాళ్ళు 3% కమిషన్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ సార్. సో ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్టయితే మనం పవర్ఫుల్ ట్రైనింగ్ సిస్టమ్ ఉందండి. ప్రతి ఒక్కటి మనం చేసే ముందు ట్రైనింగ్ తీసుకుంటే మనకి చాలా వరకు యూజ్ పడుతుంది. అదే విధంగా మన యూనిపే వాళ్ళు స్కిల్ దీక్ష అనే దీని మీద మనకు ట్రైనింగ్స్ ఇస్తారండి. సో ఆ ట్రైనింగ్స్ ఏంటి అని మనం ఈ స్లైడ్ లో చూద్దామండి. ట్రైనింగ్ ఎకో సిస్టమ్. ఇక్కడ మనకి ప్రొడక్ట్ ట్రైనింగ్స్ ఉంటుంది, హెల్త్ వర్క్ షాప్స్ ఉంటుంది, మైండ్ సెట్ వర్క్ షాప్స్ ఉంటుంది, లీడర్షిప్ ట్రైనింగ్స్ ఉంటుంది, బిజినెస్ బిల్డింగ్ సెషన్స్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఉంటుందండి. నెక్స్ట్ సార్. సో అదే విధంగా చూస్తే ఇప్పుడు అన్ని డిజిటల్ అయిపోయింది కాబట్టి మనకి డిజిటల్ ట్రైనింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, స్కిల్ అప్, గ్రో అప్. సో ఈ విధంగా ఇక్కడ రాయబడిన అన్ని కూడా మనం పొందొచ్చు ఇక్కడ. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కీలకమైందండి. సో వీఆర్ ఇన్ ద మిషన్ టు హెల్ప్ ది హెల్ప్లెస్. అంటే వ్యాపారం అందరూ చేస్తారు, ఆ వ్యాపారంలో ఎంతో కొంతమంది అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కానీ బయట వాళ్ళ కానీ సో నా ఇన్కమ్ ద్వారా నేను కొద్దిగా సేవ్ చేయాలనుకొని ముందుకొచ్చింది మన యూనిపే సంస్థ. సో యూనిపే సంస్థ ఫౌండేషన్ నుంచి మన డిస్ట్రిబ్యూటర్స్ కి ఏదో ఒక చిన్న ఒక లోడ్ జరిగినప్పుడు నేనున్నాను మీకు ఏమైనాను నేనున్నానండి చెప్పడానికి కోసం యూని సేవ స్టార్ట్ చేశారు. చాలా ఉన్నతమైన ఒక సేవా కార్యక్రమం అండి. ప్రతి ఒక్కరు దీనిలో పార్టిసిపేట్ చేసుకొని మన వంతు కూడా సాయం చేద్దాం అందరూ కూడా. నెక్స్ట్ సార్. సో ఇక్కడ హైలైట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో టీడీఎస్ డిడక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఉంటుంది మనకి ఇక్కడ. నో అడ్మిన్ చార్జెస్, 30 days మనీ బ్యాక్ గ్యారంటీ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్. అంటే మనకి ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం బై చేసిన తర్వాత 30 days బైబ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. దెన్ బిజినెస్ క్లోజింగ్ డే వచ్చేసి మంత్లీ అండ్ డైలీ బేసిస్ మీద ఉంటుంది. సో 1 PAN కార్డ్ 1 ID అండి. ఎవరికైనా సరే రకరకాలు ఫేక్ ఐడీస్ అని వేసుకోవడం కుదురుతుంది. ఇక్కడ 1 PAN కార్డ్ 1 ID మాత్రమే అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ యువర్ బిజినెస్ టు యువర్ నామినీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ బిజినెస్ మనం చేసినా ఏ వర్క్ చేసినా మన నామినీకి ఆ బిజినెస్ ని ట్రాన్స్ఫర్ చేయలేమండి. ఇక్కడ మనకి యూనిపే అనే సంస్థ అది కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చిందండి. సో అదే విధంగా మనకి గ్యారెంటీడ్ యూనికాష్ ఫ్రమ్ యూనిపే యాప్ వితౌట్ ఎనీ మెంబర్షిప్
అంటే మనం ఇక్కడ మెంబర్షిప్ తీసుకునే వర్క్ చేయాలని లేదండి. సో ఆ వర్క్ అంటే మెంబర్షిప్ తీసుకోకుండా కూడా వితౌట్ ఎనీ మెంబర్షిప్ కూడా ఇక్కడ మనము రీఛార్జెస్ సర్వీసెస్ వాడుకోవచ్చు. అదేవిధంగా మనకి మినిమం P2P ట్రాన్స్ఫర్ 25 రూపీస్ ఉందండి, చేసుకోవచ్చు. మినిమం యాడ్ ఫండ్ వచ్చేసి 50 రూపీస్ చేసుకోవచ్చు. మనం మినిమం బ్యాంక్ విత్డ్రాల్ 500 రూపీస్ ఉండాలండి. సో 24/7 మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో కాంటాక్ట్ నంబర్స్ ఈ విధంగా ఉంటుంది. మనకి వెబ్సైట్ ఇచ్చారు. మనకి ఏ డౌట్ ఉన్నా కూడా మనకి సపోర్ట్ చేయడానికి మనకి లీడర్స్ ఉన్నారు. సో అందరూ సపోర్ట్ తీసుకొని మనం బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి.